Jamiatul Muflihat and Falah group of schools towards success in Dunya and Akhirah. Admissions open. बीआरएस सीनियर लीडर सिंगरेड्डी निरंजन रेड्डी ने इल्जाम लगाते हुए कहा कि कांग्रेस हुकूमत किसानों के कर्ज माफी पर झूठ बोल रही है। तेलंगाना भवन में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने कहा कि रेवंत रेड्डी ने कहा था कि कर्ज माफी 9 दिसंबर को उनके इख्तियार में आने पर की जाएगी। ताहम इख्तियार में आने के बाद उन्होंने कहा कि 15 अगस्त को की जाएगी। इसी तरह पहले रेवंत रेड्डी कर्ज मुआफी 40,000 करोड़ रुपए तक करना चाहते थे। फिर काबीना मीटिंग में उनका कहना था कि कर्ज माफी के लिए 30,000 करोड़ रुपए दिए जाएंगे। उन्होंने कहा कि किसानों को कर्ज माफी से मुताल्लिक यकीन दहानी की कांग्रेस हुकूमत की जानिब से कोई वाज़ेह सिमत नहीं रही। निरंजन रेड्डी ने सवाल किया कि क्या कांग्रेस हुकूमत वाकई इस स्कीम को नाफिज करेगी। కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ పెడబొబ్బలు పెట్టింది ఏంది, మేము ఇట్లా రాగానే అట్లా ఇస్తామన్నారు. డిసెంబర్ 9 చెప్పింది. ఉరుకురుకులాంటి చెప్పారు, ఎదలు దంచుకొని చెప్పారు, గుద్దుకొని చెప్పారు. ఇక తీసుకొని వాళ్ళు ఉంటే ఉరకండి బ్యాంకులకు అన్నారు. ఓ అబ్బాయి ఎన్ని మాటలు ఇక. ఓకే, మళ్ళీ ఇప్పుడు 15 ఆగస్టుకు మీరు వాయిదా వేసుకున్నారు. ఈ లోపల మీరేదో కసరత్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ మౌలికంగా మేము అడుగుతున్నది ఏంటంటే, ఆ రోజుకి ఎన్నికల నాటికి ఇవ్వకుండా మిగిలిపోయినటువంటి రుణమాఫీ ఆ రైతాంగానికి అంతా ఇస్తారా ఇయ్యరా మీరు చెప్పాలి. మీరు అమలు చేయదలుచుకున్నటువంటి రుణమాఫీ 5 ఎకరాల లోపు ఉండి భూమి కలిగి ఉండి రుణభారం ఉన్నటువంటి రైతుల వివరాలు ప్రకటించండి. 2 లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను ప్రకటించండి. ఎవరు ఆ రైతులు, ఎవరికి ఇచ్చినాయి బ్యాంకులు? ఎందుకంటే 5 ఎకరాలకు లోబడి ఉండేటువంటి ఏ రైతులకు కూడా ఈ రాష్ట్రంలో ఏ బ్యాంకు కూడా 1,00,000 రూపాయలకు మించి రుణం ఇయ్యదు. ఇచ్చినట్లుంటే చూపియండి. 2 లక్షల రుణం ఇవ్వాలి బ్యాంకు అంటే ఖచ్చితంగా ఎక్కువ భూమి ఉండాలి. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం భూమిలో 1,52,00,000 ఎకరాల భూమిలో, సాగుకు యోగ్యమైన భూమిలో సుమారు 1,36,37,00,000 ఎకరాల భూమి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల చేతుల్లోనే ఉంది. మరి 2 లక్షలు ఎవరికి ఇస్తారు? ఎంతమంది ఉన్నారు రైతులు? మండలాల వారీగా మీరు జాబితా, గ్రామాల వారీగా మొత్తం ఒక్కో మండలంలో జాబితా విడుదల చేయండి. మేము డిమాండ్ చేస్తాను. ఎందుకంటే మీరు ప్రగల్భాల కొద్దీ మొదలు మాట్లాడేప్పుడు ముఖ్యమంత్రి ఏమన్నాడు, 40,000 కోట్లు అయితే రుణమాఫీ మొత్తం చేసేస్తే ఏక బిగిన చేసి పడేస్తా, ఏముంది మేము నోరు కట్టుకుంటేనంటే 40,000 కోట్లు పెద్ద కథనా అన్నట్టు చాలా తేలికగా చేసి మాట్లాడు. మొన్న క్యాబినెట్లో చర్చించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఏంది, 30,000 కోట్లు అన్నారు. 40-30కి దిగిపోయింది. మరి నిజంగా ఫిగర్ ఎంత ఉంది, ఎంతమంది రైతులు తీసుకున్నారు, ఆ వివరాలు చెప్పండి, ప్రజలకు చెప్పండి, వివరించండి. బయటికి ఎందుకు దాచిపెడుతున్నారు? Jamiatul Muflihat and Falah group of schools are now accepting admissions for 2024-25 academic year with branches in Kottapet, Balapur, Sharif Nagar and Kishanbagh. We offer exclusive education for boys and girls separately along with day-cum residential facilities. From nursery to grade 10, we provide both English medium and Urdu medium education with Islamic studies, Nazira, Hifz, Diniyat and Alimiyat, Fazilat and Tadrib also. Don't miss out on securing the best education for your child, both in this world and the hereafter. Enroll now to guarantee your child's seat and avoid last-minute rush as the seats are limited.